అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారములు. ఈరోజు అజ్మీర్ షరీఫ్ ఉరుసు సందర్భంగా మరియు ఈరోజు ముఖ్యంగా చిట్టి మన ఖాజా గరీబున్ నవాజ్ గారిది చిట్టి సందర్భంగా ఈరోజు పేదలకు అన్న వితరణ కార్యక్రమము చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమము చేయడం జరిగినది. సుమారుగా 200 మందికి మేము ఇక్కడ మా గడప వికాస్ విద్యా సంస్థల అధినేత అలాజ్ సుబాన్ బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేమందరము ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమానికి జయప్రదం చేసినాము. దాంట్లో భాగంగా మేమందరము ఆయన నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని, రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆ అల్లాను ఖాజా గరీబున్ నవాజ్ ని మరియు అల్లాని అజ్మీర్ షరీఫ్ ఉరుసు సందర్భంగా ఈరోజు ముఖ్యంగా చిట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము మన రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆయన సమర్పించిన చాదరి మా అలాజ్ సుబాన్ బాషా గారు ఈరోజు అజ్మీర్ షరీఫ్ దగ్గర అజ్మీర్ ఖాజా గరీబున్ నవాజ్ కు సమర్పించడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా 29లో ముఖ్యమంత్రి అవుతారు. అలాగే ఖాజా గరీబున్ నవాజ్ గారి ఆశీస్సులు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి. అలాగే గెలిచిన తర్వాత మేము జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇక్కడ పిలుచుకొని రావాలని మేము అడగడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మేము వస్తామని చెప్పడం జరిగింది. కావున మేము అలాజ్ సుబాన్ బాషా గారి ఆధ్వర్యంలో నెక్స్ట్ ఆయన కూడా మంచి పదవులు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రావాలని మేము మనసారా కోరుకుంటున్నాము.